భీమ్ జై భీమ్ జై మాలా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను బిల్లును చట్టం చేసినందుకు గాను అదేవిధంగా క్రిమిలేయర్ను ఇంప్లిమెంట్ చేయనందుకు గాను ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైతే ఎస్సీ వర్గీకరణను ఏం చెప్పారు, ఎస్సీ వర్గీకరణ చేయాలి, దానితో పాటు క్రిమిలేయర్ను కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్తే మరి క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ చేస్తే ఒక్కసారి రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిస్తే మళ్ళీ వాళ్ళ కుటుంబంలో మళ్ళీ ఎవరు కూడా రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేరు. కాబట్టి లోపాయికార ఒప్పందం చేసుకొని ధనిక సామాజిక వర్గం చెందినటువంటి ఆర్థిక బలం ఉన్నటువంటి రాజ్యాధికారం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు లోపాయికార ఒప్పందం చేసుకొని క్రిమిలేయర్ విధానాన్ని ఒకటి పక్కకు పెట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టం చేయడం ఎంతవరకు సబబు? మీరు ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టం చేసినప్పుడు క్రిమిలేయర్ బిల్లును కూడా చట్టం చేయాలని చెప్పి మా యొక్క డిమాండు. లేని పక్షంలో ఎస్సీ వర్గీకరణ విధానాన్ని మీరందరూ కూడా విరమించుకోండి, క్రిమిలేయర్ను కూడా విరమించుకోండి. లేని పక్షంలో మేము క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేసే వరకు ఎంతటి పోరాటాన్ని చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మందకృష్ణ మాదిగా మన సోదరుడు 30 సంవత్సరాలు పోరాటం చేసింది, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసినట్టు గప్పాలు చెప్పుకుంటాను. అసలు మీరు పోరాటం చేసింది మా మాల కొచ్చ నా కొడుకులు ఎమ్మెల్యేలు ఎంపీలతో తప్పితే వేరేటోళ్ళతో కాదు. ఓ కనీసం మేము రాజీనామాలు చేస్తామని చెప్పి బెదిరించలేని కొచ్చ ఎమ్మెల్యేలు మా మాల ఎమ్మెల్యేలు. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, మందకృష్ణ మాధవ్ గారు మీరు క్రిమిలేయర్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇక ముందు పోరాటం చేయాలని చెప్పి క్రిమిలేయర్ విధానం కనుక ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినట్టయితే మీకు మొన్నటి వరకు పద్మశ్రీ ఇచ్చిళ్ళు, ఈ కాడ నుంచి మీకు భారతరత్న ఇచ్చే వరకు మేమందరం కూడా ఆమరణ నిరాహార కూర్చుంటామని చెప్పి తెలియజేస్తూ మీరు అప్పుడు పెద్ద ఉద్యమకారుడు, దళిత ఉద్యమకారుడు మేమందరం కూడా అప్పుడు ఒప్పుకుంటాం. కానీ ఈ కొజ్జనా కొడుకులతో మీరు పోరాటం చేసి వర్గీకరణ చేసి మేము గొప్ప అని చెప్పి చెప్పుకోకండి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మేము చట్టం చేసి మేము ఎక్కువ చేసాం, మేము ఇంతకంటే ఎక్కువ చేయలేం, మేమే చేసాం, మేము మాదిగలు మా సోదరులు అని చెప్పి గప్పాలు కొడుకునే రేవంత్ రెడ్డి గారు మీ ఆర్థిక బలం ముందు, మీ అధికార బలం ముందు మేమందరం ఓడిపోయామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము న్యాయ పోరాటానికి ఖచ్చితంగా సిద్ధమై సుప్రీంకోర్టులో హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. కానీ దానికంటే ముందు మీరు క్రిమిలేయర్ విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పి మా మాల మహానాడు డిమాండ్ చేస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై మాల.